Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881 96666. జమ్మూ కాశ్మీర్లో నిన్న ఉదయం హెలికాప్టర్ కూలినటువంటి ఘటనలో రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మల్కాపూర్ గ్రామం చెందినటువంటి నేవీ జవాన్ అనిల్ మృతి చెందడం జరిగింది. ఈ గ్రామంలో కుటుంబ సభ్యులు అదేవిధంగా గ్రామానికి చెందినటువంటి అందరూ కూడా తీవ్ర విషాదంలో ఉన్నారు. మొత్తంగా అనిల్తో ఉన్నటువంటి అనుబంధం ఎట్లాంటిది, అనిల్కి సంబంధించినటువంటి విషయాలు తెలుసుకున్నందుకు ప్రస్తుతం గ్రామస్తులు కొంతమంది నాతో అందుబాటులో ఉన్నారు. చెప్పండి, ఏదైతే నిన్న దుర్ఘటనలో అనిల్ మృతి చెందడం బాధాకరం. సో అతనితో ఉన్నటువంటి అనుబంధం ఎట్లాంటిది మీకు? వారు చిన్నప్పటి నుండి కూడా దేశానికి సేవ చేయాలనే ఉద్దేశంతో వారు మిలిటరీ ఎన్నుకొని వారు మిలిటరీలో వెళ్ళడం జరిగింది. దాదాపు 10-11 సంవత్సరాలు తను మిలిటరీలో దేశానికి సేవ చేసినారు. గత 10-15 రోజుల కింద స్వగ్రామం వచ్చి వారి దేవుడైన వీరప్ప పట్టణాల్లో పాల్గొని వారు వెళ్ళేటప్పుడు నేను మళ్ళీ వచ్చి నా ఫ్యామిలీతోటి ఒరిస్సా తీసుకెళ్తా అని చెప్పినాడు. ఈ సంఘటన జరగడం చాలా దురదృష్టకరం. వారి కుటుంబానికి మేము ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము. ఈ విషయంపై నిన్ననే గౌరవ ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్ గారు మమ్మలను అడిగి ఎలా జరిగింది ఏంటిది, అక్కడికి వెళ్ళి పూర్తి సంఘటన వివరాలు తెలిసి ప్రభుత్వానికి తెలియజేద్దాము అని తను మాకు నిన్న ఫోన్ చేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఉదయం ఎమ్మెల్యే గారితో సహా మేము పార్టీ తరఫున మరియు మాకు బాగా అనుబంధం దగ్గర సంబంధాలు ఉన్నారు. వాళ్ళ అమ్మగారు గత పోయిన టర్మ్లో కూడా సర్పంచ్ చేసినారు. వారికి మాకు బాగా దగ్గర సంబంధాలు ఉన్నాయి. వారి తండ్రి గారైనా ఈ మధ్యనే అనారోగ్యానికి గురయ్యి వారికి షుగరు బీపీ అటాక్ అయ్యి పాపం తన పెరాలసిస్ వచ్చినాయి. ఈ మధ్యనే కాలు కూడా తీసేయడం జరిగినది. ఈ యొక్క జవాన్ కుటుంబానికి ఇలా జరగడం చాలా బాధాకరం, దురదృష్టకరం. 2 చిన్న పిల్లలు ఉన్నారు. వారిని మేము ఎలాగైనా మా ప్రభుత్వం గౌరవనీయులైన సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్ళి ఆ కుటుంబానికి ఆదుకునే ప్రయత్నం తప్పకుండా చేస్తామని తెలియజేస్తున్నాము. అంటే ఈ నేవీ కూలిన ఘటనకు సంబంధించి ఎట్లా కూలింది అన్నటువంటి సమాచారం మీకు అక్కడ అధికారులు ఇవ్వడం జరిగిందా? ఇప్పటి వరకైతే అలాంటి సంఘటన జరిగింది, ఎలా జరిగింది అనేది మాత్రము ఇంకెవరు చెప్పడం లేదు. కాకపోతే మాకు తెలిసిన సమాచారం ప్రకారంగా హెలికాప్టర్ ఏదో అంతరాయం జరిగితే వీరు టెక్నీషియన్స్ కాబట్టి వీరు హెలికాప్టర్లు వెళ్ళి ఆ హెలికాప్టర్ని రిపేర్ చేసి వస్తుండగా అనుకోకుండా ప్రాబ్లం ఏర్పడి సంఘటన జరిగిందని మాత్రమే మేము మా టీవీ మాధ్యమంలో చూసిన వార్త తప్ప మాకు పూర్తిగా ఇంకా అలా ఎలా జరిగిందన్న విషయాలు తెలియదు. వారు చనిపోయిన ఒక వార్త మాకు చాలా బాధాకరంగా ఇబ్బందుల్లో గురైంది. మేము చాలా విచారణ వ్యక్తం చేస్తున్నాము. ఆ దేవుణ్ణి వారికి ప్రశాంత కలిగాలని కోరుకుంటున్నాం. అంటే సో ప్రమాదానికి గురైనటువంటి ఆస్కారం ఉన్నటువంటి హెలికాప్టర్ కాపాడడానికి వెళ్ళి ఆయన అసలు బాసడం. అవును, వారు వేరే హెలికాప్టర్ తన టెక్నీషియన్ కాబట్టి వేరే హెలికాప్టరు ఆ జమ్మూ కాశ్మీర్లో మధ్యాహ్నం ఏదో టెక్నికల్ ప్రాబ్లం వచ్చిందంటే ఆ ఇంటిమేషన్ తోటే వీరు వెళ్ళినారు. అది రిపేర్ చేసుకొని రిటర్న్ ప్రయాణంలో సాంకేతిక లోపం వల్ల ఈ సంఘటన జరిగిందని తెలుస్తుంది. పూర్తి ఇంకా వివరాలు తెలియజేయాల్సి ఉంది. అంటే అతని పార్థివ దేహం గ్రామానికి ఎప్పటి వరకు చేరుకునే అవకాశాలు ఉన్నాయి? వారు ప్రత్యేక హెలికాప్టర్లో హైదరాబాద్ వచ్చి రేపు ఉదయం 10 గంటలకల్లా స్వగర్భానికి వస్తుందని మాత్రం ఇంటిమేషన్ ఉంది. అది ఇంకా పూర్తిగా మేము సాయంత్రం కల్లా వారి సమాచారం తెలుసుకొని తెలియజేస్తాం. అంటే అంత్యక్రియలకు ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నాం? అంత్యక్రియలు దాదాపు అన్ని విధాలా మేము మా ఇక్కడ దగ్గర ఉండి ప్రభుత్వం తరపునే జరిగే విధంగా చూసుకుంటాం అనుకుంటున్నాము. ఏదున్నా అంత్యక్రియలు దాదాపు అందరం పాల్గొని అంత్యక్రియల్లో పాల్గొంటామని తెలియజేస్తున్నాం. వారి అంత్యయాత్రలో అందరం పాల్గొంటాము. అంటే రాష్ట్ర ప్రభుత్వం చేత ఇతని కుటుంబానికి ఆదుకునే ప్రయత్నాల్లో బాగా ఎలాంటి సహాయ సహకారాలు అందనున్నాయి? అవి మేము ఇప్పుడు మా మిసెస్ జడ్పీటీసీ కాబట్టి మేము స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళినాము. ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్ గారి దృష్టికి తీసుకెళ్ళినాము. వారు మా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అన్ని విధాలా ఆదుకునేందుకు ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాం. సో మీకు అనిల్తో ఉన్నటువంటి అనుబంధం ఎట్లాంటిది? సో మొత్తానికైతే ఆయన మృతి బాధాకరం. సో ప్రభుత్వం నుంచి ఎట్లాంటి సహకారం అందుతుంది? గత 9 సంవత్సరాల నుంచి మేము ప్రజా జీవితంలో ఉన్నాము. అనిల్ గారి మదర్ కూడా పోయిన
మా పాలకవర్గంలో సర్పంచ్గా పనిచేసారు. వారు చిన్నప్పటి నుంచి కష్టపడి మరి దేశానికి సేవ చేయాలనే ఉద్దేశంతో మరి నావీలో ఒక సాంకేతిక టెక్నీషియన్గా జాయిన్ అయ్యాడు. మరి అదే టెక్నీషియన్గా జాయిన్ అయ్యాడో ఆయనకే సాంకేతిక లోపం ఏర్పడడం అనేది దురదృష్టకరం. మరి వారు గత 11 సంవత్సరాల నుంచి దేశానికి సేవలు అందిస్తున్న క్రమంలో మరి వారికి 2 చిన్నపిల్లలు, భార్య కూడా చిన్న వయసే. మరి వారి తండ్రి కూడా అనారోగ్యానికి గురైండు. అదేవిధంగా గత 10 రోజుల క్రితం బీరప్ప పట్టణాలకు వచ్చి మరి ఒరిస్సాకు ట్రాన్స్ఫర్ అవుతుంది, ఒరిస్సాకు తీసుకుపోయి కుటుంబాన్ని అక్కడ ఉంచుకుంటా అని చెప్పి కూడా వాళ్ళ భార్యకు మన గతంలో వచ్చినప్పుడు భార్యకు కూడా చెప్పడం జరిగింది. మరి వారి భార్య కూడా చాలా దిగ్భ్రాంతికి లోనే ఆమె తట్టుకోలేని పరిస్థితులు ఉంది. మరి ఏదైతే ఉందో వారు దేశానికి సేవ చేసే క్రమంలో ఒక హెలికాప్టర్ చెడిపోతే దాన్ని రిపేర్ చేయడానికి వెళ్ళి తిరుగు ప్రయాణంలో వీరు ప్రయాణిస్తున్న హెలికాప్టర్కే సాంకేతిక లోపం జరగడం అనేది అది యాదృచ్ఛికం, దురదృష్టకరం. మరి వారు ల్యాండింగ్ చేసుకోలేని అత్యవసర క్లిష్ట పరిస్థితులలో ఇరుక్కపోయి మరి కూలిపోవడం జరిగింది. మరి వారితో పాటు ప్రయాణిస్తున్న వాళ్ళు కూడా మరి దెబ్బలు తగిలినాయని సమాచారం ఉంది. మరి అదేవిధంగా మా ప్రభుత్వ పరంగా గౌరవ ఎమ్మెల్యే గారు ఇప్పుడే వచ్చి మరి పరామర్శించి వెళ్ళడం జరిగింది. ఇంతకుముందే గౌరవ ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ గారి పిఏ ఫోన్ చేసి మరి వివరాలు తెలుసుకున్నాడు. మరి గౌరవ వినోద్ కుమార్ గారు కూడా ఈ విషయం దృష్టికి తీసుకెళ్ళినాం. మరి తెలంగాణ ప్రభుత్వం మరి గతంలో తెలంగాణ వచ్చిన తర్వాత మరి ఏ అమరవీరులైనా ఏ అమర జవాన్లైనా కానీ చనిపోయిన గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు స్పందించి వారి కుటుంబాన్ని అన్ని రకాల ఆదుకునే సంప్రదాయం మన తెలంగాణ మా టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉంది. మరి తప్పకుండా ఈ అనిల్ కుమార్ కుటుంబాన్ని కూడా మరి ఆదుకుంటారనే విశ్వాసం మేము ఆశిస్తున్నాం. మరి ప్రభుత్వ పెద్దల దృష్టికి గౌరవ మంత్రి గారు కేటీ రామారావు గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి మరి వారి కుటుంబాన్ని అన్ని విధాలు ఆదుకునే ప్రయత్నం చేస్తామని మేము బోయినపల్లి మండల పరిషత్ అధ్యక్షునిగా మన బోయినపల్లి మండల ప్రజల పక్షాన వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ మరి భగవంతుడు వారికి ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని, ఈ యొక్క క్లిష్ట పరిస్థితుల నుంచి వారు బయటపడాలని ఆ భగవంతుని వేడుకుంటూ మా ప్రభుత్వ పరంగా పెద్దలకు నివేదిక సమర్పించి మరి రేపు డెడ్ బాడీ వచ్చి అంత్యక్రియలు అయ్యేంత వరకు కూడా మేము అందుబాటులో ఉండి అన్నీ చూసుకుంటామని చెప్పి తెలుపుతున్నాం. అంత్యక్రియలు ఈరోజు జరిగే అవకాశం ఉందా, రేపు జరిగే అవకాశం? రేపు ఉదయం 10 గంటలకు మరి వారి పార్థివ శరీరం వచ్చే అవకాశం ఉంది. మరి సాయంత్రానికల్లా జమ్మూ నుంచి ఢిల్లీ చేరుకొని మరి సాయంత్రం ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చి రేపు ఉదయం 10 గంటలకు బయలుదేరి ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. రేపు సాయంత్రం వరకు వారి అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది. చిన్ననాటి నుంచి ఆర్మీలో సేవలు అందించినటువంటి ఆకాంక్ష ఉన్నటువంటి అనిల్ నేవీలో చేరాడు. అదేవిధంగా ప్రమాదంలో చిక్కుకున్నటువంటి ఒక హెలికాప్టర్ను రక్షించబోయి తాను అసలు బాసారని చెప్పేసి కూడా ఇక్కడ గ్రామస్తులు, స్థానిక నేతలు చెప్తున్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అతని కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటుందని చెప్పేసి కూడా వాళ్ళు హామీస్తున్నారు. కెమెరామెన్ కిషోర్ కుమార్తో రామకృష్ణ, ఐ డ్రీమ్ న్యూస్, బోయినపల్లి నుంచి.